అన్న ఏంటి సండే కూడా ఇంత రష్ ఉంది థియేటర్ దగ్గర. సో ఎన్నోసారి మీరు అసలు మూవీ చూడటం? అన్న ఇది థర్డ్ టైం మనం రావడం. ఓ థర్డ్ టైమా? సూపర్ సూపర్. సో ఎలా అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్ మీకు? ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై జనసేన, జై బీజేపీ. మాది హైదరాబాద్ లో ఫస్ట్ థింగ్ మేము రాజమండ్రిలో చూసాము. అంటే అక్కడ అవైలబుల్ లేకపోతే ఎక్కడ టికెట్స్ దొరకక రాజమండ్రి మార్నింగ్ మేము సంజయ్ థియేటర్ 11 o'clock బుక్ చేసినాం, కానీ టైం 11:20 అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇక్కడ 2 o'clock షోకి మళ్ళీ వచ్చాం 125 షోకి ఐమాక్స్ లా. హైదరాబాద్ ఎట్లా మేము స్టార్ట్ అయ్యాము సంధ్య థియేటర్ లో. ఆ విజువల్ ఆ డాల్బీ సౌండ్ లో వినాలి అని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మేము స్టార్ట్ అయినాం మార్నింగ్. కరెక్ట్ స్టార్ట్ అయ్యేసరికి ఈ ట్రాఫిక్ బికాజ్ ఆఫ్ మూసీ ఫ్లో వల్ల ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేయడం వల్ల మేము ఒక 1.5 hour ట్రాఫిక్ లో స్టక్ అయ్యాం. ఈ టైం డిసప్పాయింట్ అయ్యాం. ఏం చేయాలి ఆలోచిస్తే ఇమీడియట్ గా ఐమాక్స్ టికెట్స్ దొరక ఇక్కడ బుక్ చేసుకుని వచ్చాం. 3 times చూసారు కదా మూవీ? ఇది థర్డ్ టైం అండి. సో 200 crores ఎవ్రీథింగ్ పవన్. వింటేజ్ పవన్ 200 crores కూడా క్లబ్ లోకి రీచ్ అయిపోయింది. ఇట్స్ జెన్యూన్ అమౌంట్. సో ఏం చెప్తారు దాని గురించి కూడా? డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో హీరోస్ చేశారేమో, కానీ ఈజ్ ద ఓన్లీ హీరో విత్ నో మార్కెటింగ్. అండ్ సుజిత్ ఈజ్ అ వెరీ స్మాల్ డైరెక్టర్, as well as very small director, came from short film. షార్ట్ ఫిలిం లో చిన్నగా ఆ విజువలైజ్ చూసి పిక్చరైజింగ్ బాగుంది అని చెప్పేసి దానయ్య గారు త్రివిక్రమ్ గారు కలిసి ఎంకరేజ్ చేసి పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాన్ తీయడం అనేది ఒక స్పెక్టాక్యులర్. అది లైఫ్ లో ఎప్పుడు గుర్తుండిపోవడం. ఇట్లాంటి మూవీ, ఇట్లాంటి హై వోల్టేజ్ మూవీ ఎప్పుడు కూడా రాదు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా చూసే అంత లేదు. ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వచ్చిన 1 లోనే ఇంత హై వోల్టేజ్ ఉంటే సెకండ్ కి మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి. సో మేము నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ఒక అంచనా